బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను 4 మాసాలు కాచి కాపాడి ఈ 5వ మాసంలో ప్రభువు మనల్ని ప్రవేశింపచేశారు. ఈ 2026వ సంవత్సరంలో ఈ 5వ మాసం 1వ తారీఖున ప్రభు సన్నిధిలో మనము కూడి వచ్చి ఉన్నాము. దేవుని వాక్యములో ఎన్నో సంగతులు వ్రాయబడి ఉన్నాయి. అయితే పరిశుద్ధుడు, మహోన్నతుడు, సైన్యములకు అధిపత్యకు దేవుడు సెలవిచ్చేటువంటి ప్రతి మాట క్రైస్తవుల జీవితాలలో ఒక ఉన్నతమైన కృపను అనుగ్రహింపచేసి ఒక ఉన్నతమైనటువంటి దీవెన ప్రభు ప్రసాదించి ప్రతి ఒక్కరిని ఆయన ధైర్యపరచువాడు, బలపరచువాడు, ఆదరించువాడు. అయితే దేవుని యొక్క వాక్యం అంటది, నిర్గమకాండం 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూద్దాము సరిగా. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించింది. ఇక్కడ ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పని, ఇక్కడ ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పని. ఈ పని ఎలాంటిదంటే కఠినముగా ఉన్నదంట. ఎలా ఉందంట? పని కఠినముగా ఉందంట. మే నెల 1వ తారీఖు వచ్చేసరికల్లా ఇది కార్మికుల దినోత్సవము, శ్రమజీవుల దినము అని పిలుస్తారు. ఈ శ్రమజీవుల కార్మికుల ఈ పని దినమని మే 1వ తారీఖున గమనించాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకైనా మానవుడు శ్రమ పడుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. ఈ పని ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే, దేవుడైన యెహోవా ఆదాముతో అంటాడు, ఆదికాండం 3వ అధ్యాయంలో, నీవు తిరిగి నేలకు చేరేంత వరకు చెమటోర్చి అనే మాట అక్కడ కనబడుతుంది. 3వ అధ్యాయం 19వ వచనం ఆదికాండంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావని చెప్పాను. గమనించాలి, ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీవు నేలకు అనేటువంటి మాట. తర్వాత 17వ వచనంలో అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నదని, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది ముండ్ల తొప్పలను, గచ్చ పొదలను, మునీకు మొలిపించును, పొలములోని పంటను తిందువు. నీవు నేలకు తిరిగి చేరేంత వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తింటావు. దేవుడు సెలవిచ్చేటువంటి మాట, నీ ముఖము చెమట కార్చి ఆహారము తింటావు.
పని ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుల చేత కఠినమైన పని అంట. వారు ఏ విధమైనటువంటి పనులు చేయించుకున్నారు అంటే అది కఠినముగా ఉన్నదని దేవుని వాక్యములో రాయబడింది. చూడండి, అక్కడ అంటున్నాడు, ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో పనిలోను, చూసారా, జిగట మట్టి పని, పొలములో పని, ఇంకా ఇటుకల పని, ఈ 3 పనుల్లో చాలా కఠినముగా ఉన్నదంట. వారి పని ఎంతో కఠినంగా ఉంది. దేవుని వాక్యములో రాయబడింది, పని చేసేటప్పుడు పనివాడు ఎప్పుడు కూడా తన పని మీదనే శ్రద్ధ పెట్టి పని చేయాలి. పని తాను ఎంతవరకు చేయగలడో అంతవరకే పని చేయించాలి. ఆ పనికి మించి ఎక్కువగా నువ్వు భారము పెట్టినట్లయితే అతడు సనుకుంటూ గొనుక్కుంటూ ఏం చేస్తాడు, తిట్టుకుంటూ పని చేస్తాడు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మాత్రమే పని చేయించాలి. సాయంకాలము తీరిపోయిన తర్వాత అతనికి సెలవిచ్చి అతడు చేసేటువంటి కష్టానికి ప్రతిఫలముగా నీవు అతనికి నీ కూలి చెల్లించి, దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, నా కూలి నాకు ఇయుడి అని రాయబడింది. ఎవరి కూలి వారికి చెల్లించి, వారి పనిని బట్టి, వారి సామర్థ్యమును బట్టి, వారి శక్తిని బట్టి ఎవరి కూలి వారికి చెల్లించి వారిని సాయంకాలమున ఇంటికి పంపించాలి. లేదు సాయంకాలం వరకే కాదు, అదనంగా నువ్వు పని చేయాలి అని చెప్పేసి కఠినమైన పని చేయించకూడదు. దేవుని వాక్యములో కఠినమైన పని చేయించుట వలన యజమానుని మీదకి దేవుని యొక్క శాపం వస్తుందని, కఠినముగా బాధ పెట్టడం వలన యజమానులు బాధపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యములో ఇశ్రాయేలుల ప్రతి పనిలోనూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోని ప్రతి పనిలోనూ కఠినముగా సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అని రాయబడింది. ప్రాణాన్ని ఎప్పుడు కూడా ఒక క్రైస్తవ విశ్వాసి విసికించకూడదు. ఇంట్లో కోడలు పని చేస్తున్నా కోడల్ని విసికించకూడదు, పదే పదే పని చేయమని. ఒకవేళ ఇంట్లో అత్త పని చేస్తున్నా అత్తను విసికించకూడదు, పని చేయమని. ఒకవేళ ఇంట్లో భార్య పని చేస్తున్నా భార్యను విసికించకూడదు. కోడలు కానివ్వండి, కుమారులు కానివ్వండి, లేకపోతే కుటుంబ సభ్యులే కానివ్వండి, విసికించకూడదు. పని మీద పని వారికి భారాన్ని పెట్టకూడదు. అది దేవుని యొక్క శాపం. అందుకని దేవుని యొక్క వాక్యములో వారు ప్రొద్దున వచ్చినప్పుడు సాయంకాలం వారు ఇంటికి తిరిగి వెళ్ళేటట్లు నీవు వారికి పని చేయించుకొని వారిని పంపివేయాలి. దేవుని వాక్యములో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం మీకు. ఆ వ్యక్తి పేరు బోయోజు. ఈ బోయాజు అనబడినటువంటి వ్యక్తి శ్రీమంతుడు, ధనవంతుడు, చాలా భూస్వామి. ఇతనికి కొన్ని వందల ఎకరాల పొలం ఉంది. ఈయన దగ్గర పని చేసేటువంటి పనివారు సామాన్యులు కారు. కోత కోసే వాళ్ళు ఉన్నారు, కూలి వాళ్ళు ఉన్నారు, ఆ పొలములో మేస్త్రులుగా పని చేసేటువంటి వారు ఉన్నారు. ఈ బోయాజు ఒక రోజున పొలములోనికి వచ్చాడు. పొలములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
యజమాని ఎప్పుడు కూడా పనివారు ఎలా పని చేస్తున్నారు అని శ్రద్ధ పెట్టి వారిని గమనించాలి. పనివారు ఏ విధంగా పని చేస్తున్నారు, పొలంలో పని చేస్తున్నారు కదా అని తాను అడావిడిగా ఆ పొలము దగ్గరికి వస్తే ఆ పొలముటువంటి వారు యజమాని వచ్చాడని చెప్పి అందరూ లేచి నిలబడ్డారు. పని చేస్తున్న వారిని చూశాడు. చూసి ఇదిగో దేవుడు మిమ్మును దీవించునుగాక, మీ చేతి పని దీవించునుగాక అని మాట్లాడుతూ ఉంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ చేతి పని దీవించునుగాక అంటే వాళ్ళంటారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటారు. చూడండి, రూతు రాసిన గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి అది 2వ అధ్యాయము. ఏనా వచనం తల్లి? 4వ వచనం. చూడండి, పొలములో ఉన్నటువంటి వారిని చూసి మాట్లాడుతున్నాడు బోయాజు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో బోయాజు బెత్లెహేము నుండి వచ్చి మాట్లాడుచు, దేవుడు మీకు యెహోవా మీకు తోడై యుండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, వారు మాట్లాడుచు, యెహోవా నిన్ను నిన్ను ఆశీర్వదించునుగాక అని ఎవరు పలికారు ఈ మాటను? చూసారా, బోయాజు పని చేస్తున్న వారిని చూడడానికని వచ్చినప్పుడు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు అని అంటాడు యజమాని. పనివారు అంటారు చేతులెత్తి, అయ్యా 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 యెహోవా నిన్ను దీవించునుగాక లేక ఆశీర్వదించునుగాక అని మాట్లాడతారు. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట్లాడినప్పుడు ఆ చేను కోసే వారికి వారి యొక్క మాటల యొక్క దీవెన ఈ బోయాజు మీద ఉంటుంది. బోయాజు వారిని దీవించిన విధానం ఏంటంటే, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు అంటాడు. యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. తోడుగా ఉండును అంటే పని చేసే వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పని చేసే వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి. ఎందుకంటే పని చేసేటప్పుడు చేతులకు కాళ్ళకు బలము కలగాలి. చూడండి, చేతులకు కాళ్ళకు ఒంటి నిండగా ఆరోగ్యము బలం ఉంటే ఆయన కష్టపడి పని చేయగలుగుతాడు. ఒక యజమాని విషయంలో వారు ఎంత శ్రద్ధగా మాట్లాడుతున్నారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నారు. హల్లెలూయా. పని చేసే వారిని యజమాని అంటున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆయన మీకు తోడై ఉంటే, ఆయన మీకు తోడుగా ఉంటే ఏ పనైనా కానీ సఫలము చేస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. పని చేసేటువంటి ఒక వ్యక్తికి యెహోవా తోడుగా ఉంటే అతని చేతి పనంతా కూడా వర్ధిల్లుతుంది, ఆ పని సఫలమవుతుంది. ఒక బావి దగ్గర ఎలియాజరు వంటలను తాను మోకరింపచేసి దేవునితో అంటాడు, అయ్యా నేను వచ్చినటువంటి పని సంపూర్ణము చేయండి అంటాడు. వచ్చేటువంటి పనులను సంపూర్ణము చేయాలి. దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి మనుష్యుడు సంపూర్ణంగా దేవునిలో ఎదగాలి. ప్రతి మనుష్యుడు సంపూర్ణంగా తన పని తాను సక్రమంగా మర్యాద క్రమంగా జరిగించడానికి ఇష్టపడాలి.
దేవుని వాక్యము ఎప్పుడు గుడక ఎన్నడూ గుడక వ్యర్థము కాదు, అది నిరర్థకము ఎంత మాత్రమును కాదు. దేవుని వాక్యము వ్యర్థము కాకుండా, దేవుని యొక్క వాక్యము నిరర్థకము కాకుండా నిలిచి ఉండాలి అంటే పని చేసేటువంటి వారికి దేవుని యొక్క తోడు ఎంతైనా కానీ అవసరం ఉంది. మనము చదువుకున్నటువంటి నిర్గమకాండము 1:14 వారు కఠినమైన పని పెట్టారు. ఈ కఠినమైనటువంటి పనికి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. రెండోది, వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఏం వింటున్నాడు? దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. అందుకని 3వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ అంటాడు, దేవుడు మాట్లాడతాడు, చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధను నేను నిశ్చయముగా చూశాను. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. చూడండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వాటిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునగాక. అంటే పని చేయించాలి కానీ కఠినమైన పని చేయించకూడదు. కఠినమైన పని చేయటం వలన ఎవరు చూస్తున్నారు అంటే దేవుడు చూస్తున్నాడు. దేవా, ఈ బానిసత్వంలో మేము ఇంతగా కఠినంగా పనిచేస్తున్నాము, మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఎప్పుడు విముక్తి కలుగుతుంది, ఎప్పుడు మేము విడిపించబడగలుగుతాము, ఎప్పుడు మేము రక్షణ పొందగలుగుతాము అని వారు దేవునికి మొరపెట్టేవాళ్ళంట. హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 8వ వచనం అంటాడు, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులకును, పెరిచ్చీయులకు, హివ్వీయులకు, యోబూసీలకు నివాస స్థానమైన పాలు తెల్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దేవుడే దిగి వచ్చాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుడే దిగి వచ్చాడు. చూడండి, కఠినమైన పని చేయిస్తే ఎవరు దిగొస్తారు చెప్పాలి? ఎవరు దిగొస్తారు? దేవుడే క్రిందికి దిగొస్తాడు. కఠినమైన పని అంటే ఏంటిది? నిద్ర వస్తున్నా, అవునా కదా, రాత్రి 12 అయినా 1 గంట అయినా అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, అదే కఠినమైన పని. మధ్యాహ్నం భోజనము లేదు, రాత్రి భోజనము లేదు, నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. అది కఠినంగా ఉంటుందా ఉండదా? పని చేసే వ్యక్తి 3 పూట్ల ఆహారము తింటే ఆయన బలంగా ఉండగలుగుతాడు, పని చేసుకోగలుగుతాడు. కఠినమైన పని. నువ్వు అన్నం పెట్టట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, కఠినమైన పని. టయానికి ఇంటికి పంపించట్లేదు, అది కఠినమైన పని. ఇంకొంతమంది ఉంటారు పని దొంగలు. ఏ దొంగలు? పని దొంగలు. ఐగుప్తులకు అంత సీన్ ఉండేది కాదు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులకు అంత సీన్ ఉండేది కాదు. వాళ్ళ పక్కనే మేస్త్రులు అంటారు కదా, కావలి వాళ్ళు మేస్త్రులు అంటారు కదా, వాళ్ళు పక్కనే పెట్టి
పోతున్నటువంటి ఎద్దును కూడా ములుగరతో పొడిచినట్లే వెనుకున్న వారిని కోడాలతో కొట్టడము. కొంచెం కనుక వాడు గంప దించి అలా పెట్టనుకో, వెంటనే మరలా ములుగర తీసుకొని పొడవడమా, లేదంటే శలకాలు తీసుకొని కొట్టడమా. ఇంత కఠినమైనటువంటి పని చేయించేవాళ్ళంట. అందుకని ఆ కఠినమైనటువంటి పనిని బట్టి వారు చాలా బాధపడిపోయి, కృంగిపోయి, నలిగిపోయి, వేదన పడుచు దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. దేవునికి మొరపెట్టారు గనుక దేవుడే క్రిందికి దిగొచ్చాడు. నేను చూశాను రా బాబు, వారిని పెట్టినటువంటి శ్రమలు నాకు తెలిసే ఉన్నవి. కఠినంగా మీరు పని చేస్తున్నారు కదా, ఆ కఠినత్వాన్ని బట్టి నేను మీకు శిక్ష విధిస్తాను అని దేవుడు వారిని విడిపించడానికి ఆయన క్రిందికి దిగొచ్చాడంట. హల్లెలూయా. చూడండి, దేవుని పర్వతము అనబడిన హోరేబు, దేవుని పర్వతము అనబడిన హోరేబు మీదికి దేవుడే దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడంటే విడిపించడానికి. దేవుడు ఒక క్రైస్తవ విశ్వాసిని, ఒక వ్యక్తిని పరిపూర్ణంగా విడిపించాలని, రక్షించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవుని వాక్యములో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చింది. దేవుని వాక్యములో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత శిష్యులతో ప్రభువారు చెప్పిన మాట, మీరు ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దాని యజమాని ఒకవేళ ఇది ఎవరికి ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి. అంటే కట్టబడిన వారే దేవునికి కావాలి, శ్రమ పడుచున్న వారే దేవునికి కావాలి. కట్టబడిన వారి కొరకు విడిపించడానికి దేవుడు తన సేవకులను పంపించాడు. కట్టబడిన వారిని విడిపించడానికి దేవుడు తన సేవకుని పంపించాడు. మనమందరము పాపమనే సంఖ్యల చేత కట్టబడి ఉంటే ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించి మనందరి యొక్క పాపాల కొరకు ఆ కల్వరి శిలువలో ఒక్కసారిగా యేసు ప్రభు వారు తన ప్రాణమును దారబోసి పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి మనలను ఆయన విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రభు బిడ్డలారా, విడిపించుటకు, ఆయన మనలను విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. శ్రమపడు, కష్టపడు, పనిచేయి, అది నీకు ఆశీర్వాదం. దేవుని వాక్యం అంటుంది, నీ చేతుల కష్టార్జితము నీవు నిశ్చయముగా అనుభవిస్తావు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతుల కష్టార్జితము నీవు అనుభవించాలి. ఒక కూలి పని చేసేటువంటి వ్యక్తి, అది ఏ పనైనా కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, అది కూలి పనే కావచ్చు, అది ఏ పని అయినా ఆ వ్యక్తి చేతి పని ఆశీర్వదించబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో పని చేయుట, పని చేయించుకొనుట యజమానుడు పనివాని యొక్క బాధ్యత. కొంతమంది
సోమరి పోతులైనటువంటి పనివారు ఉంటారు, దొంగ పనివాళ్ళు అని పిలుస్తారు. ఇలాంటి వారి వలన యజమానునికి నష్టము కలుగుతుంది. ఎవరికి నష్టం కలుగుతుంది? కలుగుతుందా కలగదా? దొంగ పనివారి వలన, సోమరిపోతుల పనివారి వలన యజమానులకు నష్టము కలుగుతుంది. చూడండి, యజమాని ఉన్నా లేకపోయినా నాకు అప్పగింపబడినటువంటి పని నేను చేసుకోవాలి అని ఏ దాసుడు ఏ దాసి అయితే శ్రద్ధగా పని మీద శ్రద్ధ పెట్టి పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుందో, నువ్వు చేస్తున్నటువంటి యథార్థముగా పని చేసినటువంటి ఆ యథార్థతను బట్టి నీ యజమానుడు నీ యజమానురాలు నిన్ను చూసి సంతోషిస్తారు. హల్లెలూయా. నీ యజమానుడు చూసి సంతోషిస్తారు. ఒకవేళ నీవు గనక కష్టపడి పని చేయకుండా సోమరిపోతువై యజమానులకు నష్టము కలగ చేస్తూ ఉంటే దేవుడే మాట్లాడతాడు, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడా లేదా? సోమరివైన చెడ్డదాసుడా. తలాంతులు ఇచ్చిన వారిలో కష్టపడి పని చేసిన వారు 5 సంపాదించుకున్నారు, 2 తీసుకున్న వారు 2 సంపాదించుకున్నారు. 1 ఇచ్చిన వాడు పని చేయక, ఏం చేయక? పని చేయక. యేసుప్రభువు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఈ సోమరివైన చెడ్డదాసుడా అనేటువంటి ఆ మాటను మీరు చూడండి ఒకసారిగా. సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచేసరికల్లా, సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచేసరికల్లా ఏమైపోయాడు? అగ్నిగుండానికి ఆహుతైపోయాడు. సోమరివైన చెడ్డదాసుడా. నేను ఆ జీవితంలో ఎప్పుడు కూడా మనము సోమరులుగా ఉండకూడదు. అది సేవ పరిచర్య విషయమే కావచ్చు, దేవుని సేవ విషయమే కావచ్చు, కుటుంబంలో పనిచేసే విషయమే కావచ్చు, భర్తకు పిల్లలకు చేసి పెట్టే విషయంలో కావచ్చు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, భర్తకు ఏ పని కూడా చేయదు. ఆమె లేస్తే అది ఉంటుంది కదా సెల్ ఫోను, ఫేస్లో పెట్టుకొని ఏదో ఒక పాట బ్యాక్గ్రౌండ్ పెట్టి సెల్ఫ్ కెమెరా పెట్టి ఇలా గంగిరెద్దులక ఇలా 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 తిరిగి యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. భర్త ఇంటికి వచ్చి ఏం చేసావు, ఇంట్లో ఏముంది అడిగితే, ఏముంది నువ్వు తినరాలేదా? ఆమె అప్పటికే అంత ఉప్మానో ఉగ్గానో చేసుకొని తింటుంది, గడ్డకుంటుంది. వాడు కడుపు కాల్చుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏం చేసినావు అని అంటే, ఏమి లేదు నువ్వు తినొస్తావు అనుకున్నాను, నీకు ఎవరు పెట్టలేదా? ఎవరు పెడతారు? ఇంకో పెళ్ళాముందని పెట్టడానికి, అవునా కదా? ఎవరు పెడతారు? వాడు కష్టపడి గాడిదలక పని చేసుకొని ఇంటికి వస్తే నీవేమో సెల్ఫీలు తీసుకొని వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే సరిపోయింది. వాడు వచ్చేసరికల్లా గాడిదలక పని చేసుకొని వచ్చేసరికల్లా నువ్వేం చేస్తున్నావు? ఉప్మానో ఉగ్గానో తిని మరసంగా చేతులు కడుక్కొని మూతి కడుక్కొని ఇంట్లో ఏమి లేదు. అవసరమైతే చేయడం శాత కాకపోతే ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, నీకు తెలుదా? ఈరోజు తినకూడదు కదా, తినవు కదా నీవు. సోమరితనం, ఒళ్ళు బద్ధకం. అలాంటి వారిని కూడా చూసి దేవుడు ఏం చేశాడంటే కోపపడతాడు. దేవుడు కోపడతాడు. అంటే నీ ఇంట్లో నీ భర్తకు నీ పిల్లలకు వండి పెట్టుకోవడానికి అంత బరువైతే నువ్వు సోమరిపోతువే కావా? సోమరివైన చెడ్డదాసురాలా అని అనుకోండి మనల్ని. అంత పురుషులు తిట్టాడు చెడ్డదాసుడా అని. అదే కనుక స్త్రీలు తిట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ముఖమల్లా వాడిపోతుంది. అక్కడ సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచాడు. దేవుని యొక్క వాక్యములో
ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కూడా బలముగా పని చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి ఒకసారిగా. అది 31వ అధ్యాయం అనుకుంటా, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. ఆమె పెందల కడ లేచి ఆమె చేతులతో బలముగా పని చేస్తుందంట. చూడండి 31వ అధ్యాయం 10వ వచనంలో, ఆ 15వ వచనం చదవండి ఒకసారిగా. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలములోను చూచి దాన్ని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను. ఆమె నడికట్టు చేత నడము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును అంట. ఎవరండి ఈమె? సోమరిపోతా, తిరుగుపోతా. ఈమె బలముగా పని చేయును, చేతులతో ఈమె బలముగా పని చేస్తుందంట. చూడండి, ఆమెంట ఇంటి వారికి చీకటితోనే లేచి భోజనము సిద్ధము చేస్తుంది. తర్వాత తన పనికెత్తలకు భత్యము ఏర్పరచును. కింద పుటోట్లు అంటాడు, ఎవరి పనిని వారికి ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని ఆమె కొంటది, జ్ఞానవంతురాలు. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట నాటించును. భర్త ఏదైనా ఉప్పుకో, నూనెకో, కారానికో, బేలకో, కందిపప్పుకో, దేనికో దానికి 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 10 రూపాయలలో చూడండి జ్ఞానముతో ఉపయోగించుకొని 10 రూపాయలతో 10 రూపాయలు ఇస్తే ఒక ఇంట్లోకి సరిపడంత తీసుకొచ్చుకొని, అది 7 రూపాయలు కావచ్చు, 8 రూపాయలు కావచ్చు, 9 రూపాయలు కావచ్చు, సరిపడంత తీసుకొచ్చుకొని, కొంతమంది ఇంట్లోకి సరిపడంత తీసుకొచ్చుకుంటారు సరుకులు, చిల్లర మిగిలింది కదా అని చెప్పేసి ఒక్కొక్క తల్లి కురుకురే ప్యాకెట్ తెచ్చుకుంటుంది వచ్చేటప్పుడు. ఏమ్మా అంటే పప్పు చేసినాను ఈరోజు, నంచుకొని తిందామని. వీనికి మాత్రం ఉప్పు సర్దిగట్టి పంపించలేదు పనికి. వీడు సెంటరింగ్ పని పోతారు కదా, ఉప్పు పంపిస్తుంది. వాడు ఈమె వచ్చేటప్పుడు ఈమె మాత్రం అంగడి పోయి వచ్చినప్పుడు బజ్జీలను కొనుక్కొచ్చుకుంటుంది, మిక్చర్ ఫోటోలను కొనుక్కొచ్చుకుంటుంది, ఇంకా కురుకురే ప్యాకెట్లైనా కానీ కొనుక్కొచ్చుకుంటుంది. రోజు ఎప్పుడో పనంటే మనకు రోజు అదే పనే. నీకు భర్త ఇచ్చిన దాంట్లో ఏం మిగులుతుంది? మళ్ళీ టక్కున ఏదైనా అయిపోయింది సరుకులు అంటే అంగట్లో మరలా ఉద్దరు పెట్టేది. మా ఆయన పని పోయినాడు, వస్తాడు, వచ్చిన వెంటనే గంటకో సాయంత్రానికో పొద్దునేకో ఆదివారం పట్టుబడి రాగారు నీకు ఇచ్చేస్తా అని చెప్తుంది అమ్మగారు. ఆడ ఏమైపోతుంది అంటే కుటుంబానికి నష్టం కలుగుతుంది. చూడండి, ఒకవేళ నువ్వు 10 రూపాయలు ఇచ్చినప్పుడు దాంట్లో 8 రూపాయలు నువ్వు ఒకవేళ కుటుంబానికి సరిపడే అంత భత్యము ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, సరుకులు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా 2 రూపాయలు మిగిలింది, సరే పక్కకు పెట్టేసేయండి. మరలా ఏదైనా కూరగాయలు అవసరం ఉన్నప్పుడు దేనికో ఉపయోగించుకునండి. అది జ్ఞానవంతులు చేసేటువంటి పని, గుణవతి చేసేటువంటి పని. చూడండి, ద్రవ్యము కూడబెట్టి ద్రాక్ష తోట నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయునని రాయబడింది. ఆమె చేతులతో బలముగా పని చేయనని రాయబడింది. పని విషయంలో సోమరులుగా ఉండక పని విషయంలో శ్రద్ధగా ఉంటారు. 123వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, 2వ వచనంలో, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్ను తన యజమానురాల చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని రాయబడింది. హల్లెలూయా. మన కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. కన్నులు
దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలంట? మన కన్నులు, పని చేసినటువంటి వారి కన్నులు యజమానుడు యజమానురాలి వైపు చూచినట్లు మనము మన కన్నులు కూడా మన పని కూడా చేసిన తర్వాత ఆయన వైపు చూడాలి. అయ్యా, ఇంతవరకు ప్రారంభం పని మొదలుకొని ఇంతవరకు పని పూర్తయ్యేంత వరకు నువ్వు సహాయము చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నా పనిలో నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నా చేతి పనంతా కూడా నీవు ఆశీర్వదించినందుకు నీకు స్తుతులయ్యా అని చెప్పగలిగినటువంటి ఒక విశేషమైన జ్ఞానం ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాము. అప్పుడే మన పనులు వర్ధిల్లుతాయి. అప్పుడే మన పనులన్నీ కూడా దేదీప్యమానంగా ముందు కొనసాగుతాయి. గనుక ఆ విధముగా మనం ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ఎదుగుదాం. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.